హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం పోకూరు ఓసురమ్మ తల్లి తిరణాలకి ప్రభలాలు కట్టారో చూద్దాం. 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభలు ఒక స్టేజ్ ప్రోగ్రామ్ కట్టారనమాట. అసలు మామూలుగా లేదు. జనాలు కూడా జూన్ 3వ తారీఖు 4వ తారీఖు 2 రోజులు తిరణాలు కాబట్టి పగల తిరణాలకు వచ్చారు, నైట్ తిరణాలకు వచ్చారు. అదేవిధంగా ఓసురమ్మ తల్లి తిరణాలకి పోకూరులో అయితే మెయిన్ లైన్ అయితే చూడండి, కొద్దిగా ముందుకెళ్తే ఫ్లెక్సీలు అన్ని బాగా పెట్టారనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ తిరణాల మహోత్సవం వచ్చేసరికి సంవత్సరం మార్చి సంవత్సరం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 5 రోజులు జరిగిద్ది ఓసురమ్మ తల్లి తిరణాల. జూన్ 3వ తారీఖు నైట్ పుట్టేసరికి ఓసురమ్మ తల్లి గుడి కానించి చాలా దూరంలో కట్టారు ప్రభలు మాత్రం. ఈ యొక్క పోకూరు తిరణాల డాన్సెస్ మాత్రం చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి తిరణాల మాత్రం మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. సంవత్సరం మార్చి సంవత్సరం జరుగుతుంది. ఒక సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగితే ఇంకొక సంవత్సరం కాంపిటీషన్ పార్టీ వాళ్ళు చేస్తారు. చాలా అద్భుతంగా జరుగుతుంది ఓసురమ్మ తల్లి తిరణాల. పూర్వంలో ఓ సూరమ్మ అంటే అమ్మవారు పలికేదని అప్పట్లో అనుకున్నారు. ఈ యొక్క అమ్మవారి స్టోరీ అనమాట. 5 రోజులు చాలా అద్భుతంగా చేస్తారు. ఈ సంవత్సరం ఎద్దుల పందాలు పెట్టారో లేదో మనకైతే తెలియదు. ఇక్కడ వచ్చేసరికి ఇంకా చూడండి ఫ్రెండ్స్, జనాలు అయితే 9 నుంచి ఇంకా పెరుగుతూ వచ్చారు. మొత్తం 2 ప్రభలు ఒక స్టేజ్ ప్రోగ్రామ్ అయితే కట్టారనమాట. ఈ యొక్క తిరణాల కందుకూరు నుంచి 12 కిలోమీటర్లలో అమ్మవారి జాతర అనేది నిర్వహించారనమాట. జనాలు అయితే 11:30, 12కి ఆ జమన్ అయితే ఫుల్గా వచ్చారు. ట్రాఫిక్ అయితే ఒక చిన్న గొంతులాగా ఒక లోపల కట్టారనమాట. తారోడ్డు కాంచి పక్కన చాలా ఇబ్బంది పడ్డారు ట్రాఫిక్ అయితే. అంటే 11:30, 12 ఆ జమన్ అయితే పెద్ద పెద్ద వెహికల్స్ కూడా లోపలికి రాలేకపోయినాయి అనమాట. ఈ యొక్క తిరణాలకి మీరు ఎవరెవరు వచ్చారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఊరు కూడా మెన్షన్ చేయండి. మిగతా తిరణాల అప్డేట్ కూడా నేను పూర్తిగా చెప్తా ఉంటాను ఈ ఛానల్ వచ్చేసరికి. టెంపుల్ లాగ్స్ కూడా వస్తుంటాయి మన ఛానల్లో. మేము తిరణాలు అయిపోయి మెయిన్ లైన్లో పోకూరు వెళ్తుంటే ఇక్కడ అసలు ట్రాఫిక్ అనేది మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇంకా మరియు పోకూరు తిరణాల జూన్ 4వ తారీఖు పగల టైం అయితే చూద్దాం. ఇక్కడ ఆర్కెస్ట్రాలు వచ్చేసరికి ఓసురమ్మ తల్లి గుడి దగ్గర 3 ఆర్కెస్ట్రా అయితే పెట్టారనమాట. ఇంకొక విషయం ఏంటంటే జనాలు ఎంజాయ్ చేయడం కానీ ప్రభ దగ్గరికి వచ్చి ఎగరటం కానీ ఇవన్నీ జరగాలంటే మన చేంకుతి దగ్గరే అనమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వేయాలన్నా కూడా మన చేంకుతి దగ్గరేను. ఇక్కడ ఏంటంటే పోకూరులో ప్రోగ్రామ్ అనేది చాలా హైలైట్గా చేస్తారు. అదేవిధంగా 2 రోజులు చేయడం అనేది చాలా గొప్పతనం అనమాట. పోకూరు తిరణాల నైట్ పూట పగల పూట చేయాలంటే అసలు చాలా ఖర్చు అవుద్ది. అదేవిధంగా సంవత్సరం మార్చి సంవత్సరం ఈ పోకూరు తిరణాలు చేసినా కూడా చాలా అద్భుతంగా చేస్తారు ఓసురమ్మ తల్లి తిరణాల. ఇంకోటి ర్యాష్ ఫైర్ తిరణాలు ఇంకోటి ఉంది, మహాదేవపురం అంకమ్మ తల్లి తిరణాల చాలా అద్భుతంగా చేస్తారు. అంటే జూలై ఫస్ట్ వీక్ కానీ అదేవిధంగా జూలై ఎండింగ్లో కానీ అమ్మవారి తిరణాల నిర్వహిస్తారు. అదేవిధంగా ఇక్కడ పోకూరు ఊరు చివర వచ్చేసరికి ఓసురమ్మ తల్లి పక్కన గంగమ్మ తల్లి 2 గుళ్ళు ఉంటాయి అనమాట. బళ్ళు పూజ చేసుకునే వాళ్ళు కానీ అమ్మవారి చుట్టూ గూడ్స్ తిప్పడం కానీ తప్పెట్ల మొత్తం అదేవిధంగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం చేయడం కానీ చాలా అద్భుతంగా చేశారు పోకూరు గ్రామంలో. ఇలానే మన ఛానల్లో తిరణాల అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో.